సో 3 ఇంటూ చూడమ్మా 1 ప్లస్ ఇది 1/2నా ఈ 2లో ఒకటి తగ్గించండి దీని ఆన్సర్ 1 ప్లస్ ఈ 1/3లో ఒకటి తగ్గించండి దీని ఆన్సర్ 1/2 ఇదంతా 3 2s are 6 మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 1/2 అంటే 3/2 సో 6 మైనస్ 6 0 కన్వర్జెంట్ ఏంటది అదే డైరెక్ట్ స్టెప్సా ఇప్పుడు మామూలుగా మనకి ఏంటంటే ఇక చూడు ఫార్ములా ఏఆర్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటే దాన్ని ఏమంటారంటే ఎస్ ఇన్ఫినిటీ అంటారు ఏమంటారు ఇన్ఫినిట్ సమ్ అంటారు ఇన్ఫినిట్ సమ్ ఎలా వచ్చిందండి ఇన్ఫినిట్ సమ్ అంటే సపోజ్ దీన్ని నేనేం చేశానంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కి ఇచ్చాను అప్పుడు ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ మైనస్ 1 ఫర్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఇది జీపీ అన్నమాట దీని పేరేంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఓకే ఆర్ నాట్ ఈక్వల్ టు 1 మరి నీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే అంట ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఈ సీక్వెన్స్ ఏమైతుంది ఏమైతాయి అది ఏఎన్ అయితే ఏఎన్ అయితే ఆర్ ఈక్వల్ టు 1 అప్పుడు ఓకే ఇప్పుడు ఈ ఎస్ఎన్ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఎస్ఎన్ అంటాం సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ టూ డిఫరెంట్ కేసెస్ ఇప్పుడు ఈ ఎస్ఎన్ కి నేనేం చేస్తున్నానంటే ఇన్ఫినిటీ అప్లై చేస్తాను ఎస్ ఇన్ఫినిటీ వేసినప్పుడు లిమిట్ n tends to infinity లిమిట్ n tends to infinity ఎస్ఎన్ అంటే ఎంతండి ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ ఇక్కడ ఆర్కి ఇన్ఫినిటీ సమ్లో ఆర్కి రిస్ట్రిక్షన్ పెడతారంటే ఏంటంటే రిస్ట్రిక్షన్ మోడ్ ఆర్ లెస్ దాన్ 1 ఖచ్చితంగా ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇది వ్యాలిడ్ అండి లేకపోతే వ్యాలిడ్ కాదు ఎందుకు సార్ అట్లాగా అంటే ఇప్పుడు సపోజ్ 2 అనే ఒక నెంబర్ ఉందండి మీరు 2 స్క్వేర్ చేశారు 4 వస్తుంది 2 క్యూబ్ చేశారు 8 వస్తుంది 2 పవర్ 10 చేశారు 1024 వస్తుంది అట్లా పెరిగిపోతుంది అదే మీరు 1/2ని స్క్వేర్ చేశారు అంటే 1/4 1/4 అంటే 0.25 1/2ని క్యూబ్ చేశారు 1/2ని క్యూబ్ చేయటం అంటే 1/8 1/8 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత చెప్తారు దీనిలో సగం అంటే 0.125 సంథింగ్ ఎల్స్ ఇట్లా 1/2 హోల్ పవర్ అప్రాక్సిమేట్లీ ఇన్ఫినిటీ అన్నప్పుడు అంటే ఇన్ఫినిట్ టైమ్స్ దాంతో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుందంటే 0 వచ్చేస్తుంది లేకపోతే 0 రాకపోతే 0.000 అండ్ సో ఆన్ 0 లాస్ట్ లో ఎక్కడో ఏదో సమ్ వాల్యూ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 0 ఓకే అంటే ఏంటి 1 కన్నా ఇక్కడ 1/2 అనేది ఎట్లాంటి నెంబరు ఈ 1/2 అనేది ఈ 1/2 అనే నెంబరు లెస్ దాన్ 1 కన్నా చిన్న నెంబరు అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇన్ఫినిట్ సమ్ ఇప్పుడు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి మీరు తీసేస్తున్నాను ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా అప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఇన్ఫినిటీ మైనస్ 1 డివైడెడ్ బై మనం ఎన్ ఉన్న చోటే రాయాలండి ఇంకేం రాయకూడదు ఇక్కడ మోడ్ ఆర్ లెస్ దాన్ 1 అవటం వల్ల ఏ ఇంటూ ఈ వాల్యూ ఏమైందంటే 0 అయిపోయింది
ఇక్కడ ఆల్రెడీ చూపించాను మీకు నేను ఎలా 0 అవుతుందని. ఆర్ వాల్యూ 1 కన్నా తక్కువ ఇన్ఫినిట్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా 0 అయిపోతుంది బై ఆర్ మైనస్. ఈ మైనస్ కింద డినామినేటర్ అప్ చెప్పేయండి. సో ఇలా వచ్చింది. సో ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మీకు ఏ బై 1 మైనస్ ఆర్. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్. ఇప్పుడు డిఫరెంట్ సిరీస్ ని నేను టెస్ట్ చేసి మీకు షార్ట్ కట్స్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సిరీస్ తీసుకోండి. సో 1/2 ప్లస్ 1/2 స్క్వేర్ అండ్ 1/2 క్యూబ్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. దీనిలో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. కామన్ రేషియో అంటే తెలిసే ఉంటుంది మీకు, T2/T1. T2 అంటే 1/2 స్క్వేర్ డివైడెడ్ బై T1 అంటే 1/2. రెండు క్యాన్సిల్ అయితే 1/2. ఇప్పుడు ఏ బై 1 మైనస్ ఆర్ అంటే ఎంత వస్తుంది? 1/2 డివైడెడ్ బై 1 మైనస్ 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 డివైడెడ్ బై 1/2. క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అంటే క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అబ్జర్వ్ చేశారు కదా? అంటే ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానిలో ఒకటి తగ్గించండి, ఆన్సర్ అవుతుంది అంటున్నాను. ఇప్పుడు ఇదే ఫ్రీక్వెన్సీలో నేనేం చేశానంటే ఇంకోటి ట్రై చేస్తాను. సిరీస్ ఎలా ఉండాలో కూడా చూసుకోండి. 1/3, 1/3 స్క్వేర్, 1/3 క్యూబ్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీనిలో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు T2/T1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 స్క్వేర్ డివైడెడ్ బై 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. అకార్డింగ్ టు ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్ అంటే 1/3 డివైడెడ్ బై 1 మైనస్ 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 డివైడెడ్ బై 2/3. 3 క్యాన్సిల్ 1/2. సో ఇక్కడ ఇందాట రూలే అప్లై చేస్తున్నా. ఈ ఫస్ట్ వాల్యూ ఎంతో చూసుకోండి, దీనిలో ఒకటి తగ్గించండి, యూ విల్ హ్యావ్ యువర్ ఆన్సర్. 3లో ఒకటి తగ్గిస్తే 2. ఇదే ప్రొసీజర్లో లెట్ మీ ట్రై అనదర్ ప్రాబ్లం. సపోజ్ 1/49 ప్లస్ 1/49 స్క్వేర్ 1/49 క్యూబ్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ హౌ మచ్. సో సిమిలర్లీ మన ఆన్సర్, మీరు చెప్పే ఆన్సర్ ఎంత చెప్పండి, నాకు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. హౌ మచ్? 48. ఇది వస్తుందో రావట్లేదో మనం ఒకసారి ట్రై చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/49. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆల్సో 1/49 because T2/T1 after calculating common ratio you will get as 1/49. S infinity is equal to A by 1 minus R 1/49 divided by 1 minus 1/49. So 1/49 divided by 48/40. 49 cancel. So your answer is 1/48. సో ఈ షార్ట్ కట్ ఇది ఒక్కటే ఉంటుందండి, ఇంకేం లేవు దీనిలో. అంటే అట్లా సీక్వెన్స్ గా నెంబర్స్ స్క్వేర్ అట్లా ఉందనుకోండి. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ లో ఇట్లా 1+ ఉంది, ఆ 1+ ని అలాగే తీసుకుంటారు, 1/1 అని రాస్తారు. ఇలా చేశాను నేను. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దీని ఆన్సర్ జీరో. నెక్స్ట్ క్వశ్చన్. The maximum and minimum values of 3/3 matrix determinant whose elements being 0, 1, 2. Then 0, 1, 2 ఏనా? 3 కూడా ఉంది. 3 కూడా ఉందా? ఓకే. 0, 1, 2, 3 whose elements being 2. డెటర్మినెంట్ అడుగుతున్నాడు. మాక్సిమా అండ్ మినిమా వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయమని. 3/3 మ్యాట్రిక్స్ అది కూడా. సో 3/3 మ్యాట్రిక్స్ డెటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేద్దాం.
ఎలిమెంట్స్ బీయింగ్ టు 0 1 2 3 0 1 2 నా 1 2 3 ఇక్కడ 0 ఉంది. అదే సార్ 0 1 2 3 అంటే ఇక్కడ రెండు రకాల పాసిబిలిటీలు వెళ్తున్నాయి మనకి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఎక్స్ సైన్ ఎక్స్ అండ్ ఎక్స్ టాన్ ఎక్స్. తర్వాత ఇదెంతమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఫస్ట్ రో మళ్ళీ రిపీట్ చేయండి. సైన్ ఎక్స్ ఫస్ట్ 2 రోస్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 2 రోస్ మళ్ళీ చక్కగా రిపీట్ చేసుకో. ఇలా ఈ కార్నర్ నుంచి బాణాలు వేయటం మొదలు పెట్టారు. మల్టిప్లై చేయండి. ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? వచ్చిందా? బాణం వేసి మల్టిప్లై చేయడం వచ్చిందా? మొత్తం మూడింటిని మల్టిప్లై చేయాలి. మళ్ళీ మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ బాణాలు వేసి సీకెండ్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎంత 1 అంటే టాన్ ఎక్స్ ఏగా పాపం. సార్ మళ్ళీ ఇంకో బాణం వేసి మల్టిప్లై చేయండి. ఎంత? ఈ కొసికెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఎంత? సీకెండ్ ఎక్స్. కాబట్టి ఎక్స్ సీకెండ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇది మనకి ఏ పక్కన ఉంది? ఇది రైట్ సమ్. ఇది ఏంటిది? ఇది రైట్ సమ్. ఇది రైట్ సమ్ అంటే నేను రాయట్లేదు, మామూలుగా ఇవన్నీ యాడ్ చేసి రాయాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ లెఫ్ట్ బాణాలు వేస్తున్నా. ఈ కార్నర్ నుంచి మొదలు పెట్టండి. బాణాలు స్ట్రైట్ గా వేయాలి, వంకర టెంకర్ అయిపోకండి. మల్టిప్లై చేయండి. ఎంత? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకేనా? ఇంకో బాణాలు తీసుకునేయండి. మళ్ళీ ఎంత వచ్చింది? కాస్ ఎక్స్ క్యాన్సిల్. ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంతేనా? ఇంకో బాణం తీసుకునేయండి. ఇప్పుడు ఎంత? సైన్ 2x వచ్చేటట్టుందిగా. సెకండ్ 2x 2 ఇంటూ 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ కొసికెండ్ 2x. ఇది మనకి లెఫ్ట్ సైడ్ సమ్ అండి. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు a రైట్ మైనస్ లెఫ్ట్. ఏంటంటే ఆన్సర్ రైట్ మైనస్ లెఫ్ట్ dx. రైట్ మైనస్ లెఫ్ట్ చేసే సిచ్యువేషన్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయో అని చూడండి. క్యాన్సిల్ అయిపోయే పని అయితే మనకి సగం పని అయిపోయింది. లేదా? ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉండిద్ది. ఖచ్చితంగా లేకుండా అసలు ఉండనే ఉండదు. చేయట్లే. సరే నేను చేస్తాను. అది ఎక్స్ క్యూబ్ యాడ్ చేయడం యాడ్ చేయటమే. రైట్ ఆర్ అంటే రైట్ అని, రైట్ సైడ్ ఉందని. ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అమ్మా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. ఎక్స్ క్యూబ్ సీకెంట్ ఎక్స్ మైనస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్. ఇలా చేయాలి. ఇక్కడ కూడా చేయండి. ఎంతది? ఎక్స్ క్యూబ్ sin x into tan x minus x square sin x into tan x plus x sin square x plus 2x square cosecant 2x plus 2 cosecant 2x. ఓకే, రైట్ మైనస్ లెఫ్ట్ చేస్తే ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని చూడండి. అంటే కామన్ వచ్చేటట్టు ఉంది కానీ క్యాన్సిల్ అయ్యేటట్టు ఏం లేదు కదా. అయితే కనీసం ఒకటన్నా అయితే పాపం
అసలు ఏం కనిపించదు. దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చాడమ్మా? 0 ఇచ్చాడా? చూడండి ఆన్సర్ చూడండి, కీ ఇస్తారుగా. Yes, sir. ఆన్సర్ ఎంత ఇచ్చారు? జీరో ఇచ్చాడు. అంతే అంతే. ఓకే, ముందు నుంచి అదే మొత్తుకుంటుంది. ఈ టైప్ ఆఫ్ సమ్స్లో ఆన్సర్ ఖచ్చితంగా అదే ఇస్తాడు, 0. ఇంక మీరేం చేయాల్సిన పనిలే, మీరు చేసినా కూడా అదే వచ్చింది. అంటే ఏంటంటే అన్ని ఆర్ట్ ఫంక్షన్ లో గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ -a to a ఇచ్చాడంటే మోస్ట్లీ 0 ఉంటుంది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో. లేకపోతే నువ్వు సాల్వ్ చేస్తున్నావు అనుకో, ఆర్ట్ ఫంక్షన్ ఆర్ట్ ఫంక్షన్, అది ఆర్ట్ ఫంక్షన్, అందువల్ల జీరోనే ఇస్తాడు, అట్లాగే ఇస్తాడు క్రియేట్ చేసి. ఆ నెక్స్ట్ కూడా డౌట్ ఉందా? డెట్ ఎన్సిఆర్ ఒకసారి క్లియర్ గా లేదు, మళ్ళీ ఒకసారి పెడతావా? డెటర్మెంట్ లో ఏపీ జీపీ అంటాడమ్మా, అప్పుడు కూడా 0నే. లాగర్థం వచ్చిందంటే 0నే ఆన్సర్. లాగ్ నీకు కనిపించిందిరా అంటే క్వశ్చన్ లో 0నే ఆన్సర్. దానికి ఇట్లా కొన్ని సింటమ్స్ ఉంటాయి, ఆ సింటమ్స్ చూడగానే ఆన్సర్ 0 పెట్టేటి. మనం చేయకూడదు, చేస్తే ఏదోటి వస్తానే ఉంటది, కనపడదు మనకి. మ్యాక్సిమం 0నే ఆన్సర్ వస్తుంది. అవును, ఇప్పుడు ఇది కూడా అదే అనుకుంటున్నా, ఒకసారి పెట్టి చెబుతా, చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ దీనికి ఏదో ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఇచ్చాడు. 4 ఆప్షన్ 4 0 సార్. ఆప్షన్ 4 0 ఇచ్చాడా? ఓకే, ఇవి ఇట్లా రాదులే, ఆప్షన్ 4 0 అనేది ఉంటదిలే, ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయ్యింది. ఎంత అయ్యిద్ది అనేది చూద్దాం. ఇక్కడ 1 1 1 కనపడుతుంది కదండి మీకు. ఇక్కడ మనకి ఒక డెట్ ని సాల్వ్ చేయాలంటే ఎప్పుడు కూడా మనకి ఒక డెట్ ని సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏం చేయాలంటే మనం దాన్ని మాక్సిమం ఈ డెట్ లో ఏం చేయాలంటే మీరు మాక్సిమం ఈ వన్ ప్లేస్ లో 0 తెప్పించేటట్టు చేయాలి ఆపరేషన్. అలా ఆపరేషన్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఏం చేయాలి ఆపరేషన్? ఇక్కడ ఆపరేషన్ ఏం చేయాలి? C2 మైనస్ C1. ఇక్కడ ఆపరేషన్ ఏం చేయాలి? C3 మైనస్ C1. ఓకే, అలా చేసి నాకు ఎంత వచ్చిందో చెప్పండి. అప్పుడు డెట్ ఎంత వస్తుంది? 1. MC1 అంటే ఎంత? MC1 అంటే M. MC2ని MC2 అనే రాయండి. ఓకే, MC2. ఇప్పుడు ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత? ఇది 0. ఇక్కడ ఎంత? M+3 C1 మైనస్ MC1. ఓకే, తర్వాత అలాగే M+3 C2 మైనస్ MC2. అంటే నేనేం చేశాను? C2 మైనస్ C1 చేశాను. ఇక్కడ కూడా అలాగే చేయండి. 1 మైనస్ 1 0. M+6 C1 మైనస్ MC1. తర్వాత M+6 C2 మైనస్ MC2. ఇప్పుడు డెట్ కనుక్కోండి దీనికి. ఓకేనా? ఏం భయపడబాకండి, డెట్ కనుక్కోండి, అదే వస్తుంది. ఎంత వస్తుంది? 1 ఆఫ్ ఈ 2 మల్టిప్లై చేయాలి అండ్ ఈ 2, ఇది ఒకటే వస్తుంది.
అంటే m+3c1 అంటే ఎంత అండి? m+3c1 అంటే ఎంత? m+3 minus m ఈ వాల్యూ ఇంటూ m+6c2 మైనస్ mc2 ఈ రెండు మల్టిప్లై చేసాం మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ m+6c1 అంటే m+6 మైనస్ m ఈ వాల్యూ, తర్వాత ఈ వాల్యూ రాస్తున్నాను ఇంటూ m+3c2 మైనస్ mc2. ఓకే, ఇక్కడ ఎట్లాగో 1 కాబట్టి బయట ఉన్నది మనం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ ప్లస్ ఎం మైనస్ ఎం క్యాన్సిల్ అండి. 3 ఇంటూ అని వచ్చింది. 3 ఇంటూ m+6c2 అంటే ఎంత అంటే m+6 ఇంటూ m+5/2 ఒకటి తగ్గించుకోవాలి /2. mc2 అంటే ఎంత అంటే m ఇంటూ m-1/2 తర్వాత మైనస్ చూడండి ఇక్కడ కూడా mm క్యాన్సిల్ అండి. -6 ఆఫ్ m+3c2 అంటే m+3 ఇంటూ m+2 తగ్గించాలి /2 మైనస్ mc2 అంటే m ఇంటూ m-1/2 ఇలా వచ్చింది మనకి. మొత్తానికి ఎల్సిఎం ఎంత అంటే మొత్తానికి ఎల్సిఎం /2 మల్టిప్లై చేసేస్తున్నాను. 3 ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుంది m² ప్లస్ 11m ప్లస్ 30 మైనస్ m² ప్లస్ m. ఓకే, తర్వాత -6 ఆఫ్ m² ప్లస్ 5m ప్లస్ 6 మైనస్ m² ప్లస్ m² క్యాన్సిల్, ఇక్కడ కూడా m² క్యాన్సిల్ అంటే 3 ఆఫ్ 11m ప్లస్ m అంటే 12m ప్లస్ 30 మైనస్ 6 ఆఫ్ 5m ప్లస్ m అంటే 6m మైనస్ 6 డివైడెడ్ బై 2 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేయండి. 3 12 36 అండి. 36 మైనస్ 36 అంటే క్యాన్సిల్ అయిపోయింది. 3 30s 90 మైనస్ ప్లస్ 6 36/2 ఈ రెండు యాడ్ చేస్తే 126/2 అని వచ్చింది అంటే 63 వచ్చింది. 9 7s 63 అంటే 9 7s అని వచ్చింది. 9 7s అంటే 3² ఇంటూ 7^1 అంటే జస్ట్ బీటా వాల్యూ ఒకటే ఎగ్జిస్ట్ అయింది, ఆల్ఫా లేదు గామా లేదు. బీటా వాల్యూ ఓన్లీ 2 వచ్చిందండి ఆన్సర్. బీటా వాల్యూ 3 పవర్ ఒకటే ఎగ్జిస్ట్ అయింది. సో ఆన్సర్ 2 అండి. ఎక్కడుంది? లేదా? -36 అనుకుంటా కదా ఇది. 90 -36 చేయండి. మైనస్ ఏమన్నా ప్లస్ ఎందుకు అయింది ఇది? ఓకే, సరిగ్గా చూడలేం మనం. 90 - 36 ఎంత అండి? 66. 66/2 33 వచ్చింది. 33 అంటే 3 × 11 అప్పుడు 1 వస్తుంది. 1 ఉందా పోనీ? ఇంకింతే ఆన్సర్. 1 కూడా లేదా? అయ్యో, ఎట్లా మరి? ఏంటి సరిగా ఆన్సర్ చూపించట్లేదు? మనం కొంచెం ఫ్రెష్ గా చేద్దాం. కొంచెం ఫ్రెష్ గా చేస్తాం.
ఆన్సర్ 3 అని ఇచ్చేస్తాను. ఇవన్నీ సో 1 MC1 అంటే M అని రాయండి. ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి ఆన్సర్ MC2 ఇచ్చాడు. MC2 అంటే MC2 అనే రాయండి. ఇక్కడ మళ్ళీ 1 ఇచ్చాడు. M+3 C1 అన్నాడు, అంటే M+3 అని రాయండి. M+3 C2 అన్నాడు ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ 1 M+6 C1 అన్నాడు, M+6 రాసుకోండి. M+6 C2 అన్నట్టున్నాడు. ఓకే, సో 1 M ఇదేం చేయట్లేదు నేను. MC2 1 - 1 0, ఇక్కడేమో 3, ఇక్కడేమో M+3 C2 మైనస్ MC2, ఇక్కడేమో 0, ఇక్కడ 6. ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. M+6 C2 మైనస్ MC2 అంటే డెట్ వాల్యూ. వీటి క్యాలిక్యులేషన్ చేసేద్దాం, చేసేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. వీటి క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. M+3 C2 అంటే M+3 ఇంటూ M+2 by 2 మైనస్ M ఇంటూ M-1/2. అంటే క్యాలిక్యులేషన్ ఏమొస్తుంది, M² క్యాన్సిల్ అయిపోతుంది. 5M మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 6M. అంతేనా? ప్లస్ M అంటే 6M వచ్చింది. 6M ప్లస్ 5/2 ఇది. ఓకే, ఒకసారి చెక్ చేయండి క్యాలిక్యులేషన్. 5M ప్లస్ M 6M 3 to 6 6 మళ్ళీ 5 ఎందుకు రాసాం? 6/2 అంటే ఎంత వచ్చిందండి? M+3 వచ్చిందా? 3M+3 వచ్చింది, అంతేనా? 3M+3. ఇక్కడ ఎంత వచ్చింది? ఇది M+6 C2 అంటే M+6 ఇంటూ M+5/2 మైనస్ M ఇంటూ M-1/2. LCM చేస్తే M² క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5M 6M 11M ప్లస్ M 12M ప్లస్ 6 5 30/2. ఓకే, డివైడ్ చేస్తే 6M ప్లస్ 15 అనొచ్చు. ఇప్పుడు డెట్ వేస్తున్నాను. డెట్ చూడండి, ఈ రో ఈ కాలం తీసేసేయండి. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది చేయాలి. 3 ఇంటూ 6M ప్లస్ 15 మైనస్ 6 ఇంటూ 3M ప్లస్ 3. సో 6M and 3M cancel. 3 15s 45 minus 6 3 is 18. 45 లో 18 సబ్స్ట్రాక్ట్ చేయండి. 27. ఎంత? 27. 27 అంటే 3 క్యూబ్ రాసుకోవచ్చుగా. అంటే బీటా వాల్యూ మాత్రం 3 వచ్చిందంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 3 ఆన్సర్. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది చూడు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? అంతేనా? Okay.
ఓకే అమ్మా, నేను ఎండ్ చేస్తున్నా, మీరు కూడా ఎండ్ చేయండి. బాయ్.